గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మే 3 శుక్రవారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం దశమి రాత్రి 8:26 వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 9:32 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 5:49 నుంచి 7:19 వరకు ఉంది. మరల రాత్రి 3:29 నుంచి 4:58 వరకు ఉంది. అమృత ఘడియలు పగలు 2:48 నుంచి 4:18 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:08 నుంచి 8:58 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:21 నుంచి 1:11 వరకు. ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 10 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8:40 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:36, సూర్యాస్తమయం 6:16. ఇక ఈనాటి గ్రహచారాన్ని పరిశీలిస్తే మనకి మేషంలో రవి శుక్రులు, వృషభంలో గురువు, రాహు కుజ బుధ మీనంలో ఉన్నారు. చంద్రుడు శని ఇద్దరు కూడా కుంభంలో ఉన్నారు. కేతు కన్యలో ఉన్నారు. ఒకసారి అందరూ కూడా భగవన్నామం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను. పుష్కరాల సందర్భంగా ఈ 12 రోజులు మాత్రమే సార్థ త్రికోటి సహిత పుష్కరుడు నర్మదా నది మీద సంచారం చేస్తూ ఉంటారు. అది 24 గంటలు ఉంటారు అనేది శాస్త్రవాక్యం. దాన్ని నేను కాదన్ను. అయితే మిగిలిన రోజులు ఎక్కడుంటారు అనేటువంటి అంశం మీద శాస్త్రాధారంగా గ్రంథస్థం అంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా రాసిన వ్యాఖ్యానాలు చదవద్దు. పూర్వీకులు రాసినటువంటి మహర్షులు రాసినటువంటి పురాణాలు కానీ లేదా ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఉన్న చరిత్ర కానీ ఉంటే వాటి గురించి అందరూ కూడా ఎంక్వైరీ చేసుకొని దాని గురించి ప్రచారం చేసుకుంటారని చెప్పి ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు స్వయంగా స్వతంత్రంగా తీసుకుని రీసెర్చ్ చేయండి. చాలా అవసరమైన విషయం ఇది. కారణం ఏంటంటే 12 రోజులు దాటిన తర్వాత ఈ పుష్కరుడు ఎక్కడుంటాడు, ఈ పుష్కరుడు యొక్క పరిస్థితి చూసి దాన్ని బట్టి కొంత వైదిక కల్పం అనేది డెవలప్ అయి ఉంది. దాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఈ 12 రోజులు పూర్తయిన తర్వాత సంవత్సరం పొడుగుతా నది మీద ఉంటాడు అనే మాట ఎంతవరకు నిజం, గోదావరికి గంగకి మాత్రమే సంవత్సరం పాటు ఉంటారు అనేటువంటి చెప్పిన మాటలు ఎంతవరకు నిజం, మిగతా నదుల మీద సంవత్సరం ఉండకుండా ఎందుకుంటారు, మిగతా రోజుల్లో పూర్వం మా చిన్నతనంలో ఒక నానుడు ఉండేది, వాదన, నానుడు కాదు వాదన, కృష్ణా పుష్కరాలు వస్తే ఆ కృష్ణా తీరంలో సంవత్సరం పాటు వివాహాలు చేయొచ్చని చేయకూడదని ఆ నదీ తీరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విచిత్రమైన వాదన నడుస్తూ ఉండేది. అంటే సంవత్సరం పొడుగుతా ఆ నది మీద పుష్కరుడు ఉంటాడు అనేటువంటి అంశమే కదా, అపరాహ్న కాలానికి ఉంటాడు అని కొంతమంది, కాదని కొంతమంది, ఈ విధంగా చాలా విచిత్రమైనటువంటి వాదనలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ప్రతిరోజు అజ్మీర్లో ఉన్నటువంటి పుష్కర్లో ఉంటాడనేది పురాణ ఆధారమైనటువంటి కథాగమనం ఉంది. కానీ ఈ 12 రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత మిగిలిన రోజుల్లో ఎక్కడ ఉంటాడనే దాని మీద ఒక రీసెర్చ్ కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా గ్రంథస్థంగా మహర్షి ప్రోక్తమైనటువంటి శాస్త్ర ఆధారమైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి వాక్యాలను మాత్రమే తీసుకుని చర్చ చేసుకోవాలి. ఎవరో కప్పం సిద్ధాంతి గారు రాశారనో లేకపోతే ఇంకో సిద్ధాంతి గారు రాశారనో అలాంటి వ్యాఖ్యానాలు చదివి వాటితో చర్చకు కూడా అనవసరం. అటువంటి విషయాల మీద మీరందరూ కూడా శోధన చేస్తారని ఆశిస్తూ, మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా చాలా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలన్నీ బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు. చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళ వ్యవహారంలో అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా జాగ్రత్తలు అధికంగా పాటించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎవరి సలహాలు తీసుకోవద్దు.
మీ ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రతి పని కూడా మీరు స్వయంగా చూసుకోండి. షేర్ వ్యాపారాలు దూకుడు తగ్గించుకోవాలి. కుటుంబ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అలాగే కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. రోహిణి నక్షత్రం వాళ్ళకి మాత్రం ఇవాళ ఉద్యోగ విషయంలో మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు వస్తాయి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళ విషయంలో తెలివి, ధైర్యం అన్నీ కూడా జోడై వీళ్ళు మంచి ఫలితాలు తీసుకునే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి. ప్రతి పనిలోనూ కూడా ఆర్థిక కార్యకలాపాల ప్రభావం బాగా కనబడుతుంది. కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో చిన్న చిన్న గ్యాప్లు వచ్చే అవకాశం ఉంది. మాట విభేదం, వీటి మూలంగా కొంచెం చికాకులు ఉత్పత్తి అయ్యే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇప్పటిదాకా మీకు ఉన్నటువంటి గ్రహచారం 7 గ్రహాలు భాగ్యరాజ్య లాభస్థానాల్లో సంచారం చేసినాయి. అటువంటి చక్కటి అనుకూల స్థితి ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలు ఉద్యోగ విషయాల్లో ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఇవాళ కొంచెం భయము, ఆందోళనకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. ఆరోగ్య విషయాల్లో ముందు జాగ్రత్త చర్యలు పాటించాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాగే పునర్వసు నక్షత్రం వాళ్ళ విషయంలో ఈ రోజున ఆర్థిక కార్యకలాపాలు, కుటుంబ విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ప్రతి పనిని కూడా చాలా తెలివిగా, ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్నిసార్లు నిరుత్సాహంగా ఉంటారు, నిర్లిప్తంగా ఉంటారు. ఇలాగా కొన్ని పనులు పాడు చేసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ప్రతి పనిని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా చాలా మటుకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పునర్వసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు బాగా నడుస్తాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగానికి వెళ్ళాలి అనేటువంటి భావన కలగదు. పనులు ఎగవేసే లక్షణాలు బాగా వస్తూ ఉంటాయి. ఈ రోజున దాటవేసే లక్షణాల మూలంగా మీరు కొంత నష్టాన్ని కూడా పొందే అవకాశం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రయత్నం చేసిన ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది. శ్రమపడండి, మంచి లాభాలు పొందే అవకాశం వస్తుంది. సింహరాశి. అన్ని పనులు కూడా చక్కగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మీరు తెలివిగా, ఓర్పుగా ప్రవర్తించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. తదుపరి మఘా నక్షత్రం వాళ్ళ విషయంలో ఈ రోజున కుటుంబ సభ్యులు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు అవి పూర్తి చేసుకుంటూ కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కుంభ నక్షత్రం వాళ్ళు కూడా ఇంచుమించుగా సమస్యలను దాటుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తూ ఏ కార్యక్రమాన్ని ఎలా సాధించాలి అనే విషయంలో ప్రయత్నం చేయడం, లేదా తెలిసిన వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోవడం, వాటిని అమలు చేయడం, ఇలాగ కాలక్షేపం జరిగిపోతుంది. ఉత్తర 1వ పాదం వాళ్ళు మీ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా స్వయంగా చూసుకుంటే విజయాలు సాధించే అవకాశం ఉంది. ఏమరపాటుతనంగా ఉంటే కొంత నష్టానికి కూడా దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కన్యారాశి. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భాగ్యంలోకి గురువు వచ్చాడు. చాలా మటుకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కొన్ని వ్యవహారాల్లో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. అయితే కుజ, రవి, శుక్ర ఈ గ్రహాల యొక్క ప్రభావం బాలేదు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. షేరు వ్యాపారులు, విద్యార్థులు వాళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది, కానీ ఓర్పుగా ఉండాలి. రైతులు బాగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఇవాళ కొంచెం జాగ్రత్త పడ్డ కన్యారాశి వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం వ్యవహారాల్లో ప్రతిబంధకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి, ప్రతి వ్యవహారం మీరు స్వయంగా చూసుకోమని చెప్పేసి సూచన చేస్తున్నాం. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా నడుస్తాయి. ప్రతి పనిలోనూ కూడా చక్కటి ఫలితాలు తీసుకుంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళు అనుకోని లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎంతో విజయాలు సాధించే అవకాశం వస్తుంది. తులారాశి.
ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కోపావేశాలు తగ్గించుకోవాలి. అందరితోనూ స్నేహంగా సంచారం చేయాలి. తెలియని కార్యక్రమాల జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిది. అలాగే మీ వ్యవహారాల్లో తెలియని వ్యక్తులకి ప్రమేయానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి. ఈ రోజున రోజువారీ కార్యక్రమాలు చక్కగా నడుస్తాయి. ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ దృష్టి పెట్టండి. పాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి రాబోయే కాలంలో కొంచెం తిరగబెట్టే అవకాశం ఉంది. ఎన్ని చెప్పినా తులారాశి వాళ్ళు రాబోయే కాలంలో ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. తదుపరి ఇందులో చిత్త 3-4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ప్రతి పనిని కూడా వెంబడించే లక్షణాలు పెరుగుతాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇవాళ చాలా ప్రశాంత చిత్తంతో వ్యవహరిస్తారు. అన్ని కార్యక్రమాలని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా లాభదాయకంగాను సానుకూలంగాను మారే అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి. ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంతా సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో చికాకులు ఏదో రూపంగా వెంబడించే అవకాశం ఉంది. మీరు వాళ్ళకి చేయాల్సిన సర్వీసెస్ కానీ, వాళ్ళ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసేటువంటి సర్వీసెస్ కానీ బ్యాలెన్స్ అవ్వనటువంటి స్థితి ఏర్పడుతుంది. కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయమని చెప్పి సూచిస్తున్నాం. విశాఖ 4వ పాదం వాళ్ళకి వాళ్ళ తెలివిగా ఓర్పుగా పనులన్నీ కూడా సాగించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళకి మరి కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నడుపుకుందామని ప్రయత్నం చేసినా ఏదో రకమైన ఆటంకాలు వస్తూ ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ విషయంలో మాత్రం పనులు బాగా సాగే అవకాశం కనబడుతోంది. ధనురాశి. గ్రహచారం చాలా బాగుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైన పరిణామాలు ఉంటాయి. డబ్బు ఖర్చు బాగా అవుతుంది. ఖర్చుకు తగిన ఆదాయం వస్తూ ఉంటుంది. అందువల్ల కంగారు పడాల్సిన అవసరం లేదు. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రతి పనులను కూడా విజయాలు సాధించేటువంటి లక్షణాలు పెరుగుతాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి స్నేహితుల ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి. అన్ని పనులు జాగ్రత్త చూసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలకు తలదూర్చొద్దని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి అందులో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం భయం, ఆందోళన ఉన్నప్పటికీ కూడా తెలివిగా ఓర్పుగా సంచారం చేస్తే మీకు ప్రతి పని కూడా సానుకూలం అవుతుంది. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. సమయాన్ని వృధా చేసుకోకుండా వెంటపడండి. చాలా విజయాలు సాధించే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి గ్రహచారం చాలా బాగుంది. వాళ్ళ ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధిస్తారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళ విషయంలో కూడా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి. ప్రతి పనిలోనూ కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. మందగొడిగా ఉంటారు. ఏదో నిరుత్సాహంగా ఆలోచన చేస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవాళ ఎంత జాగ్రత్త పడితే అంత లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇబ్బందికరమైన గ్రహచారం మాత్రం లేదు. వీలైనంత బెటర్మెంట్కి వెళ్ళేందుకు అవకాశం ఇచ్చేటువంటి గ్రహచారాలే ఉన్నాయి. మీరు వీటినన్నింటినీ కూడా సానుకూలం చేసుకోవాలి అంటే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి సూచన మీరు మీ యొక్క గురువుల ద్వారా కానీ, మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ తీసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే అన్ని కార్యక్రమాల్లో లాభాలు ఉంటాయి. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళ విషయంలో వ్యవహారాలని కూడా సానుకూలమైన అవకాశం ఉంది. అలాగే శతభిష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతుంది. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళ విషయంలో ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. షేర్ వ్యాపారాలు కూడా లాభాలు అందుకునే అవకాశం ఉంది. మీనరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో చౌర్యం దగ్గరికి రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కొత్త ప్రయోగాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నాం. ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళ విషయంలో అన్ని పనులు ఆలస్యం అవుతాయి కానీ ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది.
రేవతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా మధ్యస్థంగా వదిలేసే అవకాశం కానీ, అసలు ప్రారంభం చేయకుండా ఉండడం కానీ, నిరుత్సాహంగానే ప్రవర్తించే అవకాశం ఉంది. అటువంటి నేచర్ మార్చుకుంటే రేవతి నక్షత్రం వాళ్ళకి ఇవాళ లాభాలు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.